ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. రెండో బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఎస్పీఎఫ్ సిబ్బంది దీంతో స్పాట్ కు చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు అనిత, పయ్యపుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ పేషీలు ఉన్నాయి. ఈ ఘటన తెల్లవారుజామున జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు భద్రతా అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏపీ సచివాలయంలో రెండో బ్లాక్ వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. ఏంటి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి డీటెయిల్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన పరిస్థితి. గతంలో చూసుకున్నట్టయితే పలు సందర్భాలలో కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ అలాగే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత గానీ ఆ ప్రభుత్వాలు మారిన తర్వాత సచివాలయాల్లో అగ్ని ప్రమాదం అనేది సర్వసాధారణం అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి కూడా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం పట్ల ప్రజలలో కూడా తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. నేడు మరొకసారి ప్రభుత్వం మారిన కొన్ని రోజుల తర్వాత మరలా ఆ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఆ చెలరేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటరీలు ఉంచే ఆ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన ఎస్పీఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సమాచారం అయితే అధికారులు సమాచారం ఇచ్చిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది ఇద్దరు కూడా ఘటనా స్థలానికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే హుటాహుటిన ఆ ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆ మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే ఏదైతే ప్రమాదానికి గల కారణాలు అయితే భద్రతా సిబ్బంది ఇంకా వెల్లడించిన పరిస్థితి ఉంది. దాని మీద ఇంకా ఆ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర సచివాలయం కావడంతో సున్నితమైన అంశం కాబట్టి ప్రతిదీ కూడా ఆ దగ్గరుండి ఆ భద్రతా అధికారులు విచారణ చేపట్టి ఆ తర్వాత చెప్పాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే బ్లాక్ లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కార్యాలయం, అలాగే ఆర్థిక మంత్రి పయ్యపుల కేశవ్ కార్యాలయం, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కార్యాలయం, అలాగే మరొక జనసేన మంత్రి టూరిజం మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయం కూడా ఇదే ఫ్లోర్ లోనే ఉంది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆరం నారాయణ రెడ్డిది, రాష్ట్ర పునఃపాలక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే హోంమంత్రి అంగలపూడి అనిత పేషీలు అందరూ కూడా ఇదే కార్యాలయంలో చోటు చేసుకుంది. దాదాపుగా రాష్ట్రంలోని ముఖ్యమైన కార్యాలయాలు మొత్తం కూడా ఈ సెకండ్ బ్లాక్ లోనే ఉన్నాయి. ముఖ్యమైన రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య శాఖలు మొత్తం కూడా ముఖ్య శాఖల కార్యాలయాలు మొత్తం కూడా సెకండ్ బ్లాక్ లో ఉండటం, అక్కడ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం, అగ్ని ప్రమాదానికి ఆ కారణాలు ఏందనేది అధికారులు అన్వేషించడం మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేటి తెల్లవారుజామున ఈ అగ్ని ప్రమాదం జరగడంతో సిబ్బంది ఎవరు కూడా కొంతమేరకు కార్యాలయం లోపల లేరని ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం అయితే ఉంది. తెల్లవారుజామున ఘటన చోటు చేసుకోవడంతో ఘటన జరిగిన తర్వాత మంటలు పొగలు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది చూసి మంటల దగ్గరికి వెళ్లి ఆ తర్వాత అధికారులకి, స్పెషల్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఘటనా స్థలం తెల్లవారుజామున జరగటం, పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ఎవరు లేని సమయం చూసి ఎవరైనా మంటలు పెట్టారా, మంటలు అనుకోని చేసిందా, అనుకోకుండా జరిగిన ఘటన అనేది అయితే అధికారులు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించి అధికారులతో మాట్లాడారు. అధికారులకి తగు సూచనలు, సలహాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఇది మానవ తప్పితమా లేకపోతే సహజ సిద్ధంగా జరిగిందా అనేది అయితే నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సచివాలయం కాబట్టి ప్రతిదీ సున్నితంగా పరిశీలించాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అదే ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలందరూ కూడా ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులు గాని అలాగే
ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొద్దిసేపటి క్రితం దీని గురించి రాష్ట్ర సచివాలయంలో అది తన బ్లాక్ లో జరుగుతున్న మంటల ఆ పరిస్థితి ఏమిటి, ఎందుకు వచ్చిందని ఆ పవన్ కళ్యాణ్ కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ విచారణ చేపట్టిన తర్వాత ఏం చెబుతారా అనేది అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.